హాయ్ వ్యూవర్స్, ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరికీ ఇల్లు పథకం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ పథకంలో భాగంగా గ్రామంలో 3 సెంట్లు, పట్టణంలో 2 సెంట్లు ప్రభుత్వము కేటాయించింది. అందరికీ ఇల్లు పథకము కేవలం మహిళల పేరుతో ప్రభుత్వం ఈ భూ పంపిణీ కార్యక్రమం చేయనుంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము హౌస్ ఫర్ ఆల్ అనే జీవో నెంబర్ 23తో 27వ తేదీ 1వ నెల 2025వ సంవత్సరం రిలీజ్ చేసింది. ఈ జీవో ప్రకారము మనము అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు అనేది తెలుసుకుందాం. ఈ జీవో నెంబర్ 23 ప్రకారము అతను ఆంధ్రప్రదేశ్లో తెల్ల రేషన్ కార్డు హోల్డర్ అయి ఉండాలి, సరైన ఆధార్ కార్డు కలిగి ఉండాలి, లబ్ధిదారుడు వ్యవసాయ భూమి మాగాణి అయితే 2.5 ఎకరాలు ఉండాలి, మెట్ట అయితే 5 ఎకరాల లోపు ఉండాలి. ముఖ్య గమనిక ఏమిటంటే ఇంటి స్థలం కేటాయించిన 2 సంవత్సరాల లోపు ఇంటి నిర్మాణం ప్రారంభించాల్సి ఉంటుంది. కుటుంబంలో మహిళ పేరు మీద ఇంటి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. అందరికీ ఇల్లు పథకంలో అనర్హుల గురించి కొన్ని విషయాలు. లబ్ధిదారుడు ఏపీలో ఎక్కడ సొంత ఇల్లు స్థలము కలిగి ఉండకూడదు. గత ప్రభుత్వ హయాంలో ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ మంజూరు అయి ఉండకూడదు. ఇంటి స్థలము లేదా ఇల్లు పొందిన వారికి పూర్తి హక్కులు కేటాయించిన నాటి నుంచి 10 సంవత్సరాల తర్వాత లభిస్తాయని వెల్లడి చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఇంటి స్థలం పొంది ఉండకూడదు. అలాగే కేంద్ర రాష్ట్ర హౌసింగ్ స్కీములో దేనిలో లబ్ధి పొంది ఉండకూడదు. గత ప్రభుత్వ హయాంలో చాలామంది ఇండ్లు కట్టుకోకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో మొదటిగా గ్రామానికి దూరంగా ఇండ్లు కేటాయించడము, శ్మశాన వాటికల దగ్గర కేటాయించడము, ఊరికి దిగువన కేటాయించడము. మనకు ఇంటి పట్ట కేటాయించిన మనము పైన తెలిపిన కారణాల వల్ల ఇండ్లు కట్టుకోకపోతే మరలా ఆ పట్టను క్యాన్సల్, కొత్త పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. అందరికీ ఇల్లు పథకంలో భాగంగా ఏ విధంగా ఈ అప్లై చేసిన దరఖాస్తును విఆర్ఓ స్థాయి లెవెల్లో పరిశీలన లబ్ధిదారుని ఏ విధంగా ఎంపిక చేస్తారు అంటే గ్రామ సభ నిర్వహించి గ్రామ సభలో ఏమన్నా అభ్యంతరాలు ఉంటే స్క్రూటినీ చేసి తుది జాబితాను ప్రదర్శిస్తారు. చివరిగా కలెక్టర్ గారి ఆమోదంతో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేస్తారు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.